महद्यो नमो गुरुभ्यः। सद्गुरु परमात्म की अधिष्ठान मूर्ति समस्त देवी देवतलकी आश्रम मूल संस्थापकुलैनటువంటి బాలేశ్వరి మాతకి అదే విధంగా అవధూత జగన్నాథ స్వామి వారికి ప్రస్తుత ఆశ్రమ పీఠాధిపతులు వెంకటయ్య గారికి మరి కార్యకర్తలకి విచ్చేసిన భక్తులందరికీ కూడా హృత్పూర్వక ఓం నమో నారాయణ స్మరణ తెలియజేస్తూ మరి రోజు ఇంతమంది ఇక్కడ భక్తులు ఉన్నారంటే జగన్నాథ స్వామి వారి యొక్క సంకల్పం అన్నమాట. వారు మహాత్ములైనటువంటి వాళ్ళు వారి సంకల్పం చేస్తే ఆ సంకల్ప సిద్ధి అనేటటువంటిది ఈ విధంగా తెలిసి వస్తుంది అన్నమాట. వాళ్ళు దివ్యమైన సంకల్పము మహాత్ముల యొక్క సంకల్పాలు ఎప్పుడు కూడా వ్యర్థం కావు. అదేవిధంగా తపస్సంపన్నం కానటువంటి వాళ్ళ సంకల్పాలు ఎప్పుడు నెరవేరవు. గుర్తుపెట్టుకోండి, మహాత్ముల యొక్క సంకల్పాలు ఎప్పుడు వ్యర్థము కావు. మహాత్ములు కానటువంటి వాళ్ళు తపస్సంపన్నులు కానటువంటి వాళ్ళ యొక్క సంకల్పాలు ఎప్పుడు కూడా నెరవేరవు అన్నమాట. అవన్నీ కూడా కాబట్టి మహాత్ములైనటువంటి వాళ్ళ సంకల్పాన్ని వాళ్ళు బ్రతికున్నప్పుడు అనుష్ఠానం చేసేటప్పుడు సంకల్పిస్తారు. వాళ్ళు తపస్సు చేసి ఎందుకంటే లోకా సమస్త సుఖినో భవంతు అనేటటువంటి యొక్క దివ్యమైన సంకల్పాన్ని వాళ్ళు చేసి అనుష్ఠానాన్ని కూడా వాళ్ళు దారపోస్తారు. వాళ్ళ గురించి వాళ్ళు తపస్సు స్వయం తీర్ణ పరాణ స్థారయితే అన్నట్టుగా తాను తరించడమే కాకుండా 10 మందిని కూడా తరింప చేయాలనే తపన చేత వాళ్ళు తపస్సు చేసి ఆ తపస్సు అంతా కూడా మన గురించి వాళ్ళు దారపోస్తారు. అందరూ బాగుపడాలనేటటువంటి యొక్క దాని చేత వాళ్ళు తపస్సు చేసి సిద్ధి పొందినటువంటి వారు. మరి ఆ కాలంలో మరి ఎక్కువ సౌకర్యాలు లేకపోయినా, మరి ప్రయాణ సౌకర్యాలు లేకపోయినా పల్లెటూళ్ళకి వెళ్ళి సేవ చేసి వ్యవసాయం చేసి వాళ్ళ భక్తుల ఇళ్ళకు పోయి వాళ్ళని మార్చినాడు అనమాట. అది గొప్ప విశేషం. కొంతమంది ఏం చేస్తారంటే తన దగ్గరికి వచ్చినటువంటి వాళ్ళని మాత్రమే తరింపజేస్తారు. కానీ నిజమైన మహాత్ములు వైరాగ్యవంతులు ఏం చేస్తుంటే ఎక్కడెక్కడ మనం మార్పు చేయాలనుకుంటారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి భక్తులను వాళ్ళు తరింపజేస్తారు. అది గొప్పతనం అన్నమాట. కాబట్టి మరి అవధూత అయినటువంటి యొక్క జగన్నాథ స్వామి వారు మరి వాడు ఎక్కడెక్కడో పల్లెటూళ్ళకి వెళ్ళి వ్యవసాయదారుల్ని అందరినీ కూడా ఉద్ధరింపజేసినటువంటి మహాత్ములు. అవధూత అంటే దానికి చక్కగా అర్థం చెప్పారు. అవధూత అంటే ఆ అంటే అజ్ఞానాన్ని, వా అంటే వదిలించుకొని, దు అంటే దుమ్ముతూలితో కూడుకొని, తా అంటే తత్వంలో మునిగినటువంటి వాడే అవధూత అన్నమాట. కాబట్టి అలాంటి అవధూత స్వామి ఆయన దేహభావన లేకపోయినా అందరికి పరమాత్మ భావన కలిగించాలనే భావన చేత మరి నేను కూడా ఇంచుమించు 20 సంవత్సరాల నుంచి ఆశ్రమానికి వారు ఉన్నప్పుడు వస్తున్నాను. ఎంతో ప్రేమగా వారు మరి వారి మూర్తి తక్కువైన కీర్తి మాత్రం చాలా పెద్దది. మూర్తి తక్కువదే అయినది, కీర్తి మాత్రము అఖండమైన కీర్తిని సంపాదించినటువంటి వారు అవధూత స్వామి వారు మంచి భక్తిపరులు, జ్ఞానపరులు, వైరాగ్యవంతులు. దీనిపైన కూడా ఆశ లేదు. వారు ఎంతమంది ఏదైనా ఇచ్చినా పూజలు చేసినా నిరాకారంలో ఉంటూ ఎప్పుడు ఆనంద స్వరూపులుగా ఉండేటటువంటి వారు. మరి వారిని స్మరించుకోవడము ఆరాధన అంటే గురుదేవాదేహే అనుకూల ఆచరణం ఆరాధనం అని పెద్దలు చెప్తారు. ఆరాధన అంటే వారు పూజ చేయడమే కాదు, వారు చెప్పినటువంటి యొక్క గురువులకు పాద పూజ చేయడం కాదు, పాద పూజ చేయమన్నారు. మలయాళ స్వామిలో చెప్పేవారు, అయ్యా మేము చాలా మంది ఏంటంటే భక్తులు స్వామి మీ పాదసేవ చేస్తాం అని వస్తారు చాలా మంది. అయ్యా పాదసేవగా చేయవలసింది పాదసేవ చేయమన్నారు స్వామి. అంటే పదసేవ అంటే వాళ్ళు చెప్పిన విషయాన్ని ఆచరణలో పెట్టుకోవడం అన్నమాట. అది పదసేవ అంటారు. దాన్ని పాదసేవ చేసేవాళ్ళు చాలా మంది ఉంటారు. పాదాలు నొక్కుతారు, పదాలు మాత్రం ఏంటో కలిపేస్తారు అన్నమాట. వాళ్ళకి బాధ కల్పిస్తారు. పాదాలు నొక్కేది అంటే కూడా పెదవులు కూడా నొక్కిపడడం అంటే అర్థం ఏంటి? మాట్లాడకుండా చేయడం. వాళ్ళు చెప్పినటువంటి విషయాలన్నీ కూడా ఏమాత్రం ఆచరించకుండా గంటలు కలిపినటువంటి వాళ్ళు ఉన్నదే అది నిజమైన పాద పూజ కాదు. వాళ్ళు ఏ విషయాన్ని అనుష్ఠించి మనకు చెప్పినారో వాటిని మనం అనుష్ఠానంలో పెట్టినప్పుడే నిజంగా సద్గురులు ఎప్పుడు మన ఇంట ఉంటారు అన్ని వాళ్ళు గ్రహిస్తూనే ఉంటుంటారు. వాళ్ళు లేరు కదా అనేటటువంటి ఒక ఆ అభావం అంటూ వాళ్ళకు ఉండనే ఉండదు. కాబట్టి అలాంటి అవధూత మరి జగన్నాథ స్వామి వారికి ఇంతమంది ఈరోజు ఇక్కడ రప్పించినారంటే వారి కీర్తితో వారి తపస్సు అనేటటువంటిది దీన్ని బట్టి మనం తెలుసుకోవచ్చు. ముఖ్యంగా మరి ఆ స్వామి బోధించినటువంటి దాన్ని మన తత్వం మనకి ఏర్పడాలంటే మనకు భగవద్గీత లాంటి వాళ్ళు ఎక్కువ చదవలేకపోయినా సూక్ష్మంగా వారు ఆచరణాత్మకమైనటువంటి దాన్నే మనకు బోధించేటటువంటి వారు. భగవద్గీత అందరూ చదువుతున్నారు, చాలా మంది చదువుతున్నారు. కానీ భగవద్గీతలో 3 షట్కాలు ఉన్నాయి కదా. ముందు కర్మ షట్కము, భక్తి షట్కము, మూడవది
జ్ఞానచక్రం అనేటటువంటిది ఉంది. మధ్యలో భక్తిని పెట్టారు. ఎందుకు మధ్యలో భక్తి ఉందంటే భక్తి ప్రధానమైనటువంటి కర్మ చేస్తావా భక్తితో చేయి, జ్ఞానం సంపాదించుకుంటావా భక్తిపూర్వకమైన జ్ఞానాన్ని సంపాదించుకో. భక్తి లేని కర్మ పుట్టిదన్నారు. భక్తి లేని జ్ఞాన కర్మ ఏదైతే ఉందో అది పుట్టిది, జ్ఞానం లేని భక్తి పుట్టిదన్నారు. కాబట్టి మానవునికి రెండు ఉండాలి, కాళ్ళు ఉండాలా కళ్ళు ఉండాలి, రెండు ఉంటేనే జీవితం సంపూర్ణంగా సాగుతుంది అన్నమాట. కాబట్టి మధ్యలో భక్తిని పెట్టడం కారణం ఏంటంటే అయ్యా భక్తిపూర్వకంగా మంచి కర్మలు చేయండి, జ్ఞానాన్ని కూడా భక్తితో కూడినటువంటి జ్ఞానాన్ని సంపాదించుకోమని చెప్పేసేసి భగవంతుడు ఇందాక స్వామి చెప్పినట్టుగా మన విక్షేప ఆవరణాలు ఉన్నాయి కాబట్టి మధ్యలో ఉండేటటువంటి ఒక విక్షేప శక్తి పోవడానికి ఈ భక్తి అనేటటువంటిది చాలా ప్రధానమైనటువంటిది. ఆ భక్తులు కూడా మరి ఇంతమంది మనం భక్తులు ఉన్నాం, మన పాటికి మనం నేను భక్తుని అనుకుంటాం. భక్తి అంటే భజనం, భక్తి భగవంతుని ప్రేమించడం, ధ్యానించడం, భజన చేయడం ఇవన్నీ కూడా భక్తి కిందకే వస్తాయి. కానీ నిజమైన భక్తులు ఎవరంటే నేను భక్తులని మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఎవరు చెప్పాలో భగవంతుడు చెప్పాలి. మీకు నా ముఖ్యమంత్రి ఉన్నారు కదా, ఎవరు రెడ్డి గారు, ఎవరు రేవంత్ రెడ్డి గారు. అందరు తెలియని వాళ్ళు ఎవరు చేసి చూద్దాం. అందరికి తెలుసు కదా, తెలుసునంటారు తెలియదంటారు, తెలుసు అందరికీ తెలుసు. కానీ ఆయన అంటే అందరికీ తెలుసు. కానీ నాకు ఒక అవసరం పడ్డది, అయ్యా మీరు ఆయన రెడ్డి గారి దగ్గర నాకు తీసుకెళ్తారు, ముఖ్యమంత్రి దగ్గర తీసుకెళ్తారంటే ఏమంటారు, మాకు తెలుసామంటారు. తెలుసు నాకు తెలియదా, తెలుసునని అన్నారు. మరి ఆయన దగ్గర అయ్యా నాకు పని ఉంది, ఆయన దగ్గర పోదాం కాబట్టి వస్తారా మీరు, మాకు ఆయన పరిచయం లేదంటారు. మన దృష్టిలో ఆయన ఉన్నాడు కానీ ఆయన దృష్టిలో మనం లేము. కాబట్టి భగవంతుడు అందరికి ఇష్టమే కాబట్టి భగవంతుడు అంటే అందరికి తెలుసు. కానీ భక్తులు ఎవరు తెలియాలా, భగవంతుడు చెప్పాలి. వీడు నాకు భక్తుడు అనేటటువంటిది భగవంతుడు ఆక్షేపం చేసి మన సర్టిఫికెట్ ఎవరు ఇవ్వాలి, భగవంతుడు ఇవ్వాలి. అంతేగాని నేను 10 సార్లు కొండకు పోయినా, 12 సార్లు అయ్యప్ప స్వామి దగ్గర పోయినా, నేను గుడికి ప్రదక్షిణ చేసినా, నేను అడ్డనామాలు పెట్టా, పొడుగు నామాలు పెట్టా, నేను భజన బాగా చేస్తా, నేను అందరూ మెచ్చుకోవడం అంటే భగవంతుడు ఆక్షేపం చేయలేదు. మరి ఎవరు భగవంతుని మెచ్చుకోవాలా అని అంటే భగవంతుడు చక్కగా భగవద్గీతలో 12వ అధ్యాయంలో మంచి భక్తుల యొక్క లక్షణాలు చెప్పాడు. భగవంతుడు అందరూ భగవంతుడికి ఇష్టమైన ఆయన చెప్పాడు. దాన్ని భగవద్గీతలో 13వ శ్లోకం నుంచి చివరి వరకు చెప్పాడు. భక్తుల యొక్క లక్షణాలు భగవంతుడు చెప్పాడు. వీడు నాకు ప్రియుడు అని చెప్పి ఆయన మనకి ఒక సర్టిఫికెట్ ఇచ్చాడు మనకి ఆయన. కాబట్టి ఆ లక్షణాలు ఎవరిలో ఉంటే వాడు నాకు భక్తుడు అని చెప్పాడు. అవి మనలో ఉండేలేవో మనం చూసుకోవాలి. భగవంతుడు చెప్పాడు ఈ లక్షణాలు ఉండాలని, కానీ 36 లక్షణాలు చెప్పాడు. 36 లక్షణాలు మనం ఉండలేకపోయినా కనీసం 3 లక్షణాలైనా మనలో సంపూర్ణంగా ఉంటే భక్తులు మనం యాక్సెప్ట్ చేసుకోవాలన్నాం. కాబట్టి అది మొట్టమొదటి చెప్తాడు. వినడానికి బాగానే ఉంటాయి కానీ 1-2 లక్షణాలు చెప్తే ఎక్కువ టైం లేదు, మనకు ఒక లక్షణం చెప్తాను. ఏంటంటే అద్వేష్ట సర్వభూతానాం మైత్రేవచ నిర్మమో నిరహంకార సమదుఃఖ సుఖాక్షమి సంతుష్ట సతతం యోగాన్ని మొదలుపెట్టి సమే ప్రియ అంటూ 6 సార్లు చెప్పాడు భగవంతుడు. కాబట్టి వాడు నాకు ప్రియుడు అంటున్నాడు. మొట్టమొదటి ఎవరు ఉండాలంటే అద్వేష్ట సర్వభూతానాం అద్వేష్ట, ద్వేషం లేనివాడు భక్తుడు అని చెప్తున్నాడు. ఏ భూతాలని ద్వేషించవద్దు. ఇక్కడ భూతాలని దయ్యాలు కాబట్టి మనుషులు ప్రాణులని అర్థం. ఏ ప్రాణిని కూడా ద్వేషించవద్దు. భక్తులని మనం చెప్పుకుంటాం కానీ ఈ ఊరు భక్తులకు ఆ ఊరు భక్తులకు పడదు, ఆ భజన భక్తులకు ఈ భజన భక్తులకు పడదు, ఈ ఆశ్రమ భక్తులంటే ఆ ఆశ్రమ భక్తులకు పడదు, ఈ ఆశ్రమ శిష్యులంటే ఆ ఆశ్రమ శిష్యులకు పడదు. ఇదే మనలో రాగద్వేషాలను ఉద్దేశం. కాబట్టి ఎవరిని కూడా నిందించని వాడు, ఎవరిని ద్వేషించని వాడు భక్తులని మొట్టమొదటి లక్షణం చెప్పాడు. ఇది మనలో ఉందా లేదా అనేది ఎవరికి వాళ్ళే పరిశోధన చేసుకోవాలి. నాకు ద్వేషం ఉందా లేదా, సర్వభూతాన్ని ఏ భూతాలు కానీ అంటే ఏ ప్రాణులు కూడా ద్వేషించకూడదు. కేవలం మనుషులే కాదండి, పశుపక్షాదులని ఏంటి కూడా ద్వేషించని వాడు నాకు భక్తుడు అని చెప్పి భగవంతుడు చెప్తున్నాడు. మనకేముంటుంది, మనకంతా కూడా ద్వేషం అంటే ఏంటి, విషం ద్వేషం డబల్ విషం అన్నారు. ద్వేషం అంటే విషం, నా విషం విద్యాహో విషం ఏకాకినం హంతి. విషం ఏం చేస్తుందంటే అది విషం కాదంట.
విషము తాగిన వాడిని మాత్రమే చంపేస్తుంది. విషము త్రాగిన వాడిని మాత్రమే చంపేస్తుంది. ద్వేషం ఉంటే డబల్ విషం అన్నారు. ఉన్నవాడిని చంపేస్తూ పక్క వాడిని కూడా చంపేస్తుంది అన్నమాట. వాడినే కాదు, దేశాన్ని కూడా నాశనం చేస్తుంది. ఎవరైతే పోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారా? గోవాడు ఎంతమంది మన పురాణాలలో కనపడతారు. రావణాసుడు అయితేనేమి, తర్వాత కుంభకర్ణుడు అయితేనేమి, తర్వాత దుర్యోధనుడు అయితేనేమి, చరిత్రలు ఎత్తుకుంటే అందరూ గోడంత మంది ఉన్నారు. మనలో కూడా గోడంత మంది ఉన్నారు. మనకు కూడా ఆ ద్వేషభావం వచ్చిందంటే మనం ఏమైపోతే కోపం వస్తే మన వాళ్ళు అంటుంటారు కదా, అప్పుడు నాకు కోపం వస్తే నేను మనిషినే కదా అంటుంటారు. కోపం వస్తే నేను మనిషినే కాదంట. అర్థం ఏంటి? వాడు దయ్యమో భూతం అయిపోతాడని అర్థం అన్నమాట. వాడు ఏం చేయాలో చేస్తాడు, ఏం చేయకూడదో చేయడు అన్నమాట. కాబట్టి ద్వేషం అనేటటువంటి ఏం చేస్తుంది? ఇతరులను కూడా చంపేస్తున్నమాట. ఒక అమ్మగారు ఉన్నారంట, చిన్న పిల్ల. ఇందాక ఒక అమ్మగారు కూర్చున్నారు, గసంటోళ్ళు అనమాట. ఆ అమ్మగారికి ఒక చిన్న పిల్ల ఉందంట. ఆ ఇద్దరు ఇంకొక అమ్మగారితో ఆ ఇద్దరు కొట్లాడారంట. వాళ్ళు కొట్లాడిన తర్వాత ఈ అమ్మగారు ఆ ఇద్దరు కొట్లాడుకున్నారు, చుట్టూ పట్టుకున్నారు, కొట్లాడ పెట్టుకున్న తర్వాత ఇంటికి వెళ్ళగానే ఆ చిన్న పాప ఏడుస్తుంటే ఆ అమ్మగారు పాలు ఇచ్చిందంట. ఇచ్చిన తర్వాత 5 నిమిషాలకు ఆ పాప చనిపోయిందంట. అబ్బాయి ఆ చిన్న పాప చనిపోయిందంట. ఎందుకు చనిపోయిందని డాక్టర్ దగ్గర పోయి పరీక్ష చేస్తే ఆ తాగినటువంటి పాలు ఏవైతే ఉన్నాయో ఆ విషయంగా మారిపోయింది. ఎందుకంటే మారిపోయినాయి అంటే ఏమో కోపం వచ్చింది కదా, ఆవేశం వచ్చింది, ఒళ్ళంతా రక్తంగా మారిపోయింది. కాబట్టి ఆ తల్లిగా ఉండే పాలు కూడా విషంగా మారిపోయి ఏమైపోయింది? అది కూడా విషంగా మారిపోయి ఆ చిన్న పిల్ల కూడా చనిపోయింది అన్నమాట. చూడండి, మనలో ఆవేశం వస్తే ఒళ్ళంతా కుడికిపోతుంది, శబ్దాలు పడతాయి, ముఖం అంతా కూడా మారిపోతుంది. అందుకే విద్యాప్రకాశానంద స్వామి ఒక మాట అన్నారు, అయ్యా నీకు ఎప్పుడైనా కోపం వస్తే ఏం చేయాలో ఆయన అడిగినంట. స్వామి కోపం వద్దన్నా వస్తుంది, దాన్ని నేను కంట్రోల్ చేయలేకపోతున్నా, దీనికి ఉపాయం ఏంటని అడిగాడంట. కోపం వస్తే ఎట్లా కంట్రోల్లో పెట్టుకోవాలి? ఆయన అన్నాడు, ఏం లేదయ్యా, ఒక పెద్ద అద్దం తెచ్చుకొని ఎదురుగా పెట్టుకొని చూసుకోమన్నాడు. ముఖాన్ని అద్దాల్లో నీ ముఖం చూసుకోమన్నాడు. అంటే ఆకారం మారిపోతుంది అని అర్థం. కానీ మలయాళ స్వామి ఏం చెప్పినాడంటే, అయ్యా నీ కోపం వచ్చినప్పుడు ఏం లేదు, ఒక మంత్రం చెప్తాను, దాన్ని చేసుకోమన్నాడు. ఏంటి అని అంటే సత్యం, శాంతం, దయ. ఓ మనస సత్యం, శాంతం, దయ అని ఒక 3 సార్లు అనుకున్నాడు స్వామి. ఆ మంత్రాన్ని కానీ అర్థపూర్వకంగా మనం చేసుకుంటే మన కోపం అనేటప్పుడు అదంతా అదే ప్రసిద్ధిపోతుంది అన్నమాట. అగ్ని ఉంది, అగ్నిలో మనం హవనం చేసినాం, సమిద వేస్తున్న బదులు మంట పెరిగిపోతుంది. కానీ సమిద లేకుండా ఒక్కొక్క కర్ర తీసి ఏమైపోతుంది? అదంతా అదే తగ్గిపోతుంది. అదేవిధంగా కోపం వచ్చినప్పుడు మనం రకరకాల పెంచుకుంటూ పోతే మొత్తం పెరిగిపోతుంది, ఒళ్ళు నాశిస్తుంది, ఇల్లు నాశిస్తుంది, సమాజం నశిస్తుంది, సర్వం నాశనం అయ్యడానికి కూడా ఈ కోపమే కారణము. కాబట్టి భగవంతుడు అంటున్నాడు, అయ్యా నాకు నిజమైన భక్తులు అంటే అద్వేష సర్వభూతాన, ఏ ప్రాణిని కూడా హింసించకుండా ఉండేటటువంటి వాడు మాత్రమే నాకు భక్తుడయ్యని చెప్పేసి భగవంతుడు చక్కగా చెప్పినాడు. అద్వేష సర్వభూతాన మైత్ర కరుణయేవచ. రెండవది ఏమన్నానంటే ప్రేమతత్వాన్ని కూడా చూపించాలి. కేవలము ద్వేషం లేనంత మాత్రమే భక్తుడు కాదు, ప్రేమ కూడా కురిపించాలి. వాళ్ళ పైన ప్రేమను కూడా మనం కురిపిస్తేనే నిజమైన భక్తుడు అంటాడు. ఈ స్తంభం ఉంది, ఈ మైక్ ఉంది, దీన్ని ఎవరు ద్వేషిస్తుంది? ఇది మైక్ ఎవరైనా ద్వేషిస్తుందా? లేదు. ఆ స్తంభం ఎవరైనా ద్వేషిస్తుందా? లేదు. కానీ మనం ప్రేమించే తత్వం కూడా మనకి ఉండాలా. అందుకే భగవంతుడు వెంటనే చెప్తున్నాడు, మైత్ర కరుణయేవచ, మిత్రత్వం కలిగి ఉండాలి. శత్రువు ఎవరైతే ఉన్నాడు కూడా వాడిని కూడా మనం ఏం చేయాలి? ఉపకారం చేయాలి. తెలుగులో పద్యం ఉంది కదా, ఉపకారికి అపకారికి ఉపకారం చేయడం అనేది గొప్పతనం అన్నమాట. అపకారికి అపకారం చేయడం కాదు, ఉపకారం చేయడం గొప్పతనం కాదు, అపకారికి ఉపకారం చేయడం నేర్చుకోవాలి మనం. కాబట్టి అలాంటి వాడు శాంతుడైపోతాడు. వాడు మళ్ళీ రెండోసారి కూడా వాడు చేయలేకపోతాడు అన్నమాట. కాబట్టి ద్వేషం లేకుండా ఉండాలా, మిత్రత్వం కూడా మైత్రియత్వం కూడా కలిగించాలా. ఒక సాధు ఉన్నాడంట, సాధు గారు ఇక్కడ వెళ్తూ ఉంటే ఇట్లాగా వర్షాకాలం వచ్చింది, కాలువలో తేలు పట్టుకొని వస్తున్నాడు. తేలు పట్టుకొని వచ్చి సాధు కదా మన జగన్నాథ స్వామి దయమయ్యాడు అన్నమాట ఆయన. సరే ఆ తేలు అరే నీళ్ళలో పట్టుకపోతుంది కదా ఒక ప్రాణి అని చెప్పి ఆ తేలు చేతిలో పట్టుకొని బయట వేయాలనుకున్నట్ట. అదేం చేసింది, అది తప్ప మనకి పుట్టింది అనమాట. పుట్టగానే ఏం చేసిన నీళ్ళలో వదిలేసినాడు. మళ్ళా పట్టుకొని పోతుంది. ఈయన దయగల హృదయం మనుషులు కదా, దయగల హృదయమే భగవన్ నిలయం అన్నారు. కాబట్టి ఈయన మళ్ళా తీసి మళ్ళా వడ్డీ తెచ్చాడు. మళ్ళా కొట్టింది.
ఇలాంటి ఒక దయామయం చూసినాడు ఏ స్వామి అది క్రీడకం అది క్రిమి అదొక జంతువు దాని బుద్ధి లేనిది అది దాని స్వభావం అది పుడతా ఉంటూ తీసేస్తున్నారు మీద అది పుడుతున్నది తీసి బయట వేస్తున్నారు దాని స్వభావం పుట్టడం అని అన్నాడు ఆయన అన్నాడు మహాత్ముడు అన్నాడు అయ్యా పుట్టే స్వభావం దాని అయితే పక్కనేసే స్వభావం నాదన్నాడు తీసి రక్షించడం అనేటటువంటిది నా స్వభావం తెలియని జంతువే మారకపోతే తెలిసిన వాడిని నా స్వభావం నేను ఎందుకు మానుకోవాలన్నాడు అర్థమైందా కాబట్టి అపకారి అయినటువంటి వాడిని కూడా ఉపకారం చేస్తే ఒకసారి 2 సార్లు చేస్తాడు 3సారి మనుషులు చేస్తాడా పశువులంటే చెయ్యవచ్చు కాబట్టి భగవంతుడు నా భక్తుడు అనేటటువంటి వాడికి ఈ 36 లక్షణాలు చెప్పారు మీరు చదువుకున్న సమయం లేదు ఆ 7 శ్లోకాన్ని కంఠస్థం పట్టండి దాంట్లో ఒక్కొక్క దాన్ని మనం విచారించుకుంటే నిజంగా మనం భక్తులమా లేమా అనే సర్టిఫికెట్ ఎవరో ఇవ్వాల్సిన అవసరం లేదు భగవంతుడు మనకి సర్టిఫికెట్ ఇస్తే అందరు ఇచ్చినట్లు లెక్కని కాబట్టి మనమందరం కూడా భక్తులమై జ్ఞానవంతులమై భగవంతుడు సెలవిచ్చినటువంటి ఒక మార్గంలో నడుచుకొని మన జీవితాన్ని ధన్యం చేసుకుంటూ కాక హరి ఓం స్వస్తి